హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ప్రజెంట్ నేను వైజాగ్లో అయితే ఉన్నా అండ్ వైజాగ్ని ఎక్స్ప్లోర్ చేద్దామని అయితే వచ్చాను అనమాట. చూద్దాం ఏం ఎక్స్ప్లోర్ చేద్దామో. ఫస్ట్ నా లిస్ట్లో ఉండేది ఫస్ట్ కైలాసగిరి, దాని తర్వాత బీచ్ రోడ్, దాని తర్వాత ఆర్కే బీచ్ ఒకటి ఉంది. నెక్స్ట్ వచ్చేసి స్ట్రీట్ ఫుడ్ అనమాట. అండ్ ఇంకోటి వచ్చేసి ఫిషింగ్ హార్బర్. ఇవన్నీ అయితే ఎక్స్ప్లోర్ చేస్తాను. ఫస్ట్ ఏది ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నా అంటే కైలాసగిరి ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నా. లేట్ చేయకుండా అయితే టిఫిన్ చేసేసి బయట కైలాసగిరి అయితే వెళ్ళిపోదాం. దారిలో పోయేటప్పుడు మాట్లాడుకుందాం. కైలాసగిరి కొండ అదే పైన ఇట్లా నుంచి పోవాలి మనము. కాకపోతే ఇక్కడ బస్ దగ్గరికి స్టాప్ వస్తుంది. ఇక్కడ బస్సులో ఎక్కేసి పైకి వెళ్ళిపోవాలి. అబ్బో, కైలాసగిరి ఎంట్రన్స్. ఇది టోల్ గేట్. కింది నుంచి కైలాసగిరి కొండపైకి మనకు వచ్చేసి బస్సు టికెట్ 10 రూపీస్ అయితే ఛార్జ్ చేసినాడు కింద టోల్ గేట్ దగ్గర నుంచి. వచ్చేటప్పుడు మాత్రం రోడ్డు నెక్స్ట్ లెవెల్ అనమాట. అండ్ ముందుకు వస్తే టైటానిక్ సీ వ్యూ పాయింట్ అనేది ఉంటుంది రైట్ సైడ్లో. ఈ వ్యూ పాయింట్ మనకి ఎంటర్ కాకముందుకే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి అంత ఫ్యామిలీ అంతా వ్యూస్ని అయితే ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ బీచ్ వ్యూ అయితే మస్తు కనిపిస్తుంది పైనుంచి, కొండపై నుంచి. అండ్ నెక్స్ట్ ఆ అలలకి, ఆ గాలికి చూడండి వాటర్ ఎట్ట ఫ్లో అవుతున్నాయి. పైనుంచి ఏదో కెరటాలు లాగా కనిపిస్తున్నాయి కదా. నిజంగా చూడడానికి చాలా బాగుంది. ఇంకా ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్తో చిల్ అవ్వడానికి ఇది ఒక మంచి ప్లేస్ అని చెప్పొచ్చు వైజాగ్లో. ఇక్కడ మీరు ఒకటి గమనించారా, ఆ బీచ్ వ్యూ పాయింట్ ఉంది కదా, అది షేప్ చూడండి ఒకసారి ఎట్లుందో. యూ షేప్లో ఉంది అనమాట. అది మాత్రం సూపర్గా ఉంది, హైలైట్ ఉంది. అండ్ నేను ఇక్కడ వచ్చేసి ఒక 2 స్టిల్స్తో అయితే ఫొటోస్ దిగినా, మంచిగా చాలా బాగా వచ్చినాయి. అవి ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసిన. ఎవరైనా ఇన్స్టా ఐడి ఫాలో అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే అక్కడ పోయి ఫాలో బటన్ నొక్కేసేయండి. మోర్ అప్డేట్స్ నేను యూట్యూబ్లో అన్నీ అక్కడనే తెలుపుతాను అనమాట. ఓకేనా. ఇది కైలాసగిరి స్టార్టింగ్ ఎంట్రన్స్ అనమాట. నాకు వచ్చేసి ఇక్కడ ఏం టికెట్ అయితే ఛార్జ్ చేయలేదు. నేను ఫ్రీగానే లోపలికి వెళ్ళిపోయినా. నాకు ఇక్కడ ఏ టికెట్ కౌంటర్ కనిపించలే. మేబీ ఉండొచ్చేమో, నేనైతే ఏం తీసుకోలే. అండ్ ఎంటర్ అవ్వగానే మనకి లెఫ్ట్ సైడ్లో ఒక టాయ్ ట్రైన్ అయితే ఉంటుంది చూడండి. 3 కోచెస్ ఉంటాయి దీనికి, చిన్న చిన్నవి. లోపలికి ఎక్కి ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం అనుకున్నా, కానీ అది ఇంకా స్టార్ట్ అవ్వడంతో మళ్ళీ దిగి వెళ్ళిపోయినా. ఈ టాయ్ ట్రైన్ని అవాయిడ్ చేయండి, ఎందుకంటే ఏమంత పెద్ద మజా ఉండదు. ఇది పార్క్ని మొత్తం ఒక చుట్టూ తిప్పేసి మళ్ళీ ఇదే స్టాప్లో అవుతుంది. మీకు అంత తిరిగినట్టు ఫీల్ ఉండదు, లోపలికి వచ్చి ఎక్స్ప్లోర్ చేసినట్టు ఉండదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే టాయ్ ట్రైన్ అవాయిడ్ చేయండి మ్యాక్సిమము. ఇది ఫస్ట్ వెల్కమ్ బోర్డ్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి చిన్న చిన్న షాప్స్ అయితే ఉన్నాయి. ఎక్కువ గ్రీనరీ ఉంటుంది పార్క్. నార్మల్గా ఎట్లా అంటే ఫుల్ గ్రీనరీ అనమాట. అండ్ ఎంట్రన్స్లోనే మనకి కొంచెం ముందరకు పోయిన తర్వాత ఒక పెద్ద ఈశ్వరుడు, పార్వతి స్టాచ్యూ వస్తుంది మనకి. చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. కైలాసగిరి వచ్చినామంటే ఫస్ట్ ఇక్కడ ఫోటో దిగి వెళ్ళిపోవాల్సిందే అనమాట. అది మ్యాటర్. కొత్తగా మన ఛానల్కి ఎవరైనా వచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి అయితే షేర్ చేసి నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి. అట్లనే ఒక లైక్, ఒక చిన్న కామెంట్ చేస్తే నేను చాలా హ్యాపీగా అవుతా. నెక్స్ట్ వచ్చేసి మనకి కైలాసగిరిలో ఈ స్టాచ్యూ ఉంది కదా, ఈ స్టాచ్యూ చుట్టూ గార్డెన్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్లో ట్రీస్ని అయితే కట్ చేసి పెట్టింటారు అనమాట గార్డెనింగ్లో. చూస్తున్నారు కదా నా ముందు, చాలా బాగుంటుంది, యూనిక్ స్టైల్లో ఉంటుంది ఫొటోస్ తీసుకోవడానికి. నెక్స్ట్ మనకి అట్లే కొంచెం ముందరకు పోతే లవ్ అనే ఒక టెక్స్ట్తో ఇక్కడ చాలా నీట్గా అయితే రాసింటారు అనమాట, కలర్గా. ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి మంచి ప్లేస్. మనమైతే కైలాసగిరికి మెయిన్ పర్పస్ ఎందుకు పోయినామంటే జిప్ లైన్ చేయడానికి. నేను ఎప్పుడు చేయలేదు నా లైఫ్లో ఒకసారి కూడా. నేను టికెట్ ప్రైస్ ఎంత పడిందంటే నాకు రెండింటికి, అంటే కపుల్ కాంబో అనమాట, 550 రూపీస్ అయితే ఛార్జ్ చేసినాడు వాడు. నెక్స్ట్ మనం కపుల్ కాంబో ఏంటంటే ఒకే రైడ్ని లేదా ఇంకో రైడ్ని 2 టైమ్స్ చేయొచ్చు అనమాట. లేదంటే ఒకే రైడ్ని డబల్ చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ జిప్ లైన్ ఉందనుకో, జిప్ లైన్ని డబల్ చేయొచ్చు. లేదంటే సైక్లింగ్ ఉందనుకో, సైక్లింగ్ని డబల్. లేదా జిప్ లైన్ ఒకసారి, సైక్లింగ్ ఒకసారి, రెండిట్లో ఏదైనా ఒకటి అనమాట. దాన్ని కపుల్ కాంబో అంటారు. నా లైఫ్లో నేను జిప్ లైన్ చేయడం అనేది ఫస్ట్ విశాఖపట్నం కైలాసగిరి అనమాట. అక్కడనే నేను చేసింది, ఇంకా ఎప్పుడు చేయలే. అసలు జిప్ లైన్ ఇంతవరకు చూడడమే ఫస్ట్ టైం, చేయడం కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట. చాలా భయం వేసింది. దాని తర్వాత ఫస్ట్ రౌండ్ పోయిన తర్వాత అంత భయం అయితే లేదు నాకు. అట్లే వెళ్ళిపోయినా.
అండ్ ఫీలింగ్ ఎట్లుందంటే థ్రిల్లింగ్ అనమాట. నా ఎక్స్పీరియన్స్ అయితే మామూలుగా లేదు, థ్రిల్లింగ్ ఫీలింగ్ జిప్ లైన్. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కూడా విశాఖపట్నంకి మళ్ళీ ట్రై చేస్తా. వచ్చేసి మనము సైక్లింగ్ అయితే చేయబోతున్నాము. నేను ఏమనుకున్నానంటే జిప్ లైన్ కన్నా సైక్లింగే చాలా ఈజీగా ఉంటుంది అనుకున్నా, కానీ నేను అనుకున్నది రాంగ్. అసలు ఎంత భయం వేస్తుంది గాల్లో సైకిల్ తొక్కడం అంటే. నాకైతే ప్యాక్ అయిపోతుంది. అండ్ భయపడుకుంటూ చిన్నగా ముందుకైతే పోతున్నా. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మధ్యలో పెళ్ళింగ్ అనేది స్టాప్ చేయకూడదంట. ఇన్కేస్ పెళ్ళింగ్ అనేది స్టాప్ చేస్తానంటే ముందుకు వెళ్ళడం చాలా కష్టం నీకు. అందుకే కంటిన్యూగా నువ్వు పెడల్ చేస్తూనే ఉండాలి ఎంత గాలి వచ్చినా. నేను పోయేటప్పుడు మాత్రం ఫస్ట్ రౌండ్ చాలా అంటే చాలా విండ్ ఫ్లో ఎక్కువ వచ్చింది. అండ్ సగం మధ్యలోకి పోయినాక నేను భయపడినా. చూడండి ఈ వీడియోలో నా మొబైల్ నేను కింద పట్టుకుంటా చూడు, ఫోటేజ్ కూడా రౌండ్గా వచ్చింటుంది అదో చూడండి. అప్పటికే నాకు భయం వేసి నేను మొబైల్ని అయితే కింద పట్టుకున్నాను అనమాట. అండ్ ఫస్ట్ రౌండ్ పోయేది చాలా భయపడినా. అండ్ సెకండ్ నేను ఏదైతే మళ్ళీ రివర్స్ వచ్చినానో అప్పుడు అంత భయం లేదు, ఎందుకంటే అంత విండ్ ఫ్లో లేదు కదా, ఇంకా డౌన్గా పోతున్నాం మనము. అందుకే నాకు ఫస్ట్ పోయేటప్పుడు కొంచెం భయం వేసింది. నెక్స్ట్ వచ్చేసరికి అంత లేదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అక్కడికి పోగానే ఇంకా ఒక రౌండే పోదాము, నెక్స్ట్ రౌండ్ వద్దు అని అనుకున్నాను అనమాట. అండ్ కాకపోతే ఆల్రెడీ యువతలకు వచ్చేసినాం కదా మనం, నెక్స్ట్ ఎట్లయినా అవతలకు పోవాలని ఇంకా ధైర్యం తెచ్చుకొని మళ్ళీ అవతలకి అయితే పోయినా. చూడండి ఒకసారి మీరు చూడండి ఆ జిప్ లైన్ ఈజీగా అయిపోయింది కొంచెం. ఆకాశంలో సైకిల్ తొక్కుతున్నారు వీళ్ళు. అమ్మ జీవితం భయపడే వాళ్ళు ఫస్ట్ ఇట్లాంటివి అయితే అవాయిడ్ చేయండి. అంటే మరి అంత భయం ఉండదు, మీకు అనిపిస్తుంది అనమాట సగం మధ్యలోకి పోయిన తర్వాత, అంటే కిందికి చూస్తే అనిపిస్తుంది. నా సజెషన్ ఒకటే, భయపడేతో ఇట్లాంటి రైడ్స్ అయితే చేయొద్దండి. నేనైతే లైట్గా భయపడినా. ఆ విండ్ ఫ్లో ఉంది కాబట్టి, లేదంటే సరసరా వెళ్ళిపోయామండి. వచ్చేటప్పుడు చాలా ఫ్రీగా వచ్చిన, ఏం టెన్షన్ లేకుండా వచ్చిన, చాలా బాగా చాలా నీట్గా అయితే వచ్చిన. ఒకసారి చూడండి మీరు. తర్వాత ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే ఈ 2 రైడ్ల తర్వాత నాకు మాత్రం పిచ్చ హ్యాపీ అనిపించింది. అంటే ఎప్పుడు చేయలే కదా గాల్లో పోవడం, గాల్లో సైకిల్ తొక్కడం, చాలా బాగా అనిపించింది. ఎవరన్నా కైలాసగిరికి స్టూడెంట్స్ కానీ పోతే ఏదో ఒక్క రైడ్ అయితే చేయండి, సరేనా? ఏడ్చేది ఒకటి తక్కువ. ఆ జిప్ లైన్ బాగుంది కానీ సైక్లింగ్ చాలా డేంజర్ ఉంది. ఎవరైనా భయపడద్దు అంటే అసలు ట్రై చేద్దండి. ఆ జిప్ లైన్ ఒక్కటి ఓకే, కానీ ఇది ఆకాశంలో సైకిల్ తొక్కడం ఏంటరా నాయన. హెల్మెట్ పెట్టుకొని బొచ్చెట్లు అయిపోయింది. ట్రాక్ ఉంది కదా, మనం ఫస్ట్ ఇందాక టాయ్ ట్రైన్ అన్నాం చూడు, దాని ట్రాక్ అనమాట ఇది. మనం ఇందాక అది కూడా చేసినాం, సైక్లింగ్ ప్లస్ జిప్ లైన్. ఎట్లా పోతున్నారు చూడండి. నాకైతే ఆడ వరకు పోయేంత వరకు చాలా భయం వేసింది. అండ్ దాని తర్వాత మళ్ళీ ఆయన ధైర్యం చెప్పేసినాడు, మళ్ళీ రిటర్న్ వచ్చేసిన. ఒక రౌండ్ పోయి మళ్ళీ బ్యాక్. బ్యాంబో ట్రీస్ మధ్య పోతుంటే ఏదో ఫారెస్ట్లో పోతున్నట్టుంది చూడండి. గుంపుగా చెట్లు. నిజంగా ఎంత ప్రశాంతంగా ఉంది చూడండి పార్క్లో. ఆ బర్డ్ సౌండ్స్ చూడండి ఎట్లా వేస్తున్నాయి. కైలాసగిరి నేనేమో అనుకున్నాను, చాలా బాగుంది నిజంగా. అండ్ నేను ఇంకా సగమే తిరిగిన, ఇంకా చాలా ఉందంట ఇది. ఇక్కడ ఒక హ్యాండీక్రాఫ్ట్స్ సెంటర్ ఉందంట, మనకి ఆడందో తెలియదు, అది దానికోసమే బుడుకుతున్నా. కనిపిస్తే పోదాం.
కైలాసగిరిలో కొంచెం ముందుకు వస్తే మనకు గార్డెన్లో ఇట్లాంటి బొమ్మలు అయితే కనిపిస్తాయి. ఇవి నేను ఫస్ట్ దగ్గరకు పోయి చూస్తే స్టోన్ ఇది, నేను దూరం నుంచి నాకు ఎట్లా అనిపించింది అంటే ఇది ఏదో వుడ్తో చేసిన అనిపించింది. దాని తర్వాత దగ్గరకు పోయిస్తే మొత్తం స్టోనే. ఇది చూసినారా వీళ్ళు ఎట్లా చెక్కినారు చూడండి. ఇవి చూస్తుంటే సేమ్ నాకు ఈజిప్ట్లో మమ్మీలు ఉంటాయి చూడు, సేమ్ అట్లనే ఉందన్నమాట. సేమ్ అదే టైప్ అదే స్ట్రక్చర్ అనమాట సేమ్. కైలాసగిరి పార్క్లో ఇట్లాంటి బొమ్మలు మనకి చాలా ఉన్నాయి. ఇంకోటి లాస్ట్లో ఎలిఫెంట్ ఉంటుంది, అది కూడా చూడండి రియలిస్టిక్గా ఉంటుంది. అంటే ఒక మ్యూజియం పార్క్ అనమాట, అది కూడా చాలా రియలిస్టిక్గా ఉంటుంది. వైజాగ్ సిటీ వ్యూ పాయింట్ ఇది. అంటే నేను నడుచుకుంటూ వచ్చేసరికి ఇక్కడ చెట్లు ఏం లేవు, మొత్తం సిటీని కనబడుతుంది. అందుకే నేనే పెట్టిన వైజాగ్ సిటీ వ్యూ పాయింట్ అని. నెక్స్ట్ మనకి ఇక్కడ శాంతి ఆశ్రమం అని ఉంది. ఈ ప్లేస్ చూస్తే నాకు ఎట్లా అనిపించింది అంటే కొంచెం ఓమ్ టైప్లో ఉందన్నమాట ఇది. ముందరికి వెళ్తే వాళ్ళు హిందూయిజం అని అక్కడ బోర్డు పైన అయితే రాసినారు. అండ్ స్తంభం చూడండి, ఆ స్తంభం కిందనే అనమాట రాసింది. కింద ఇంకా స్టెప్స్ ఉన్నాయి కదా, ఇందాక డోర్ ఉంది కదా, అటు సైడ్ కూడా పోవచ్చు. కాకపోతే నేను పైకి ఎక్కి తిరిగిపోయినా. ఈ ప్లేస్ చూడడానికి కొంచెం రిలాక్స్గా అయితే ఉంది మనకి కైలాసగిరిలో. చాలా బాగా నచ్చింది. అదో చూడండి హిందూయిజం అని రాసినారు చూడండి ఇక్కడ. నెక్స్ట్ ఇటు నుంచి ఇటునే మళ్ళీ రిటర్న్ అయిపోయినా. సేమ్ ఇదే పార్క్లోనే రైట్ సైడ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ వచ్చేసి రిటర్న్ అయిపోయేది ఉంటుంది. కానీ లాస్ట్కి డెడ్ ఎండ్కి వచ్చేటప్పుడు ఎంట్రింగ్ ఒకటే ఎగ్జిట్ ఒకటే అనమాట, రెండు ఒకటే ఉంటాయి. అండ్ పోయేటప్పుడు మీరు ఒకటి మర్చిపోద్దండి, లాస్ట్కి మళ్ళీ కైలాసగిరి అని టెక్స్ట్తో చాలా మంచిగా ఒక సిటీ మొత్తం అయితే వ్యూ కనిపిస్తుంది. ఆ బీచ్ చూడండి, నిజంగా ఏందో చిన్న మనుషులు లాగా కనిపిస్తుంటారు పైన చిన్న చిన్న బిల్డింగ్లు. అక్కడ వచ్చేసరికి నెక్స్ట్ వెంకటేశ్వర స్వామి నామాలు అయితే ఉంటాయి, అవి లైటింగ్ పడతాయంట. నేను అక్కడ ఒక మనిషిని అయితే అడిగిన, లైటింగ్ పడతాయి అనమాట. అది టాప్ వ్యూ అనమాట, కింద వైజాగ్ సిటీ నుంచి కనిపిస్తుంది. చెప్పినా కదా ఇందాక నేను ఎలిఫెంట్ అని, అది ఇదే. నేను దూరం నుంచి చూసి అది రియల్గా ఉందేమో అని నేను ఫాస్ట్గా పరిగెట్టుకుంటూ వచ్చిన, కాకపోతే అది బొమ్మది. అప్పుడు అర్థమైంది నాకు, చాలా అది రియలిస్టిక్గా కనిపిస్తుంది. దీని పక్కనే మనకి రవిచంద్ర ఆర్ట్ అమ్యూజ్మెంట్ పార్క్ ఉంటుంది. అంటే అది మ్యూజియం అనమాట. లోపలికి పోతే సేమ్ కొన్ని యానిమల్స్, అంతరించిపోయిన డైనోసార్లు ఇట్లాంటివన్నీ కనిపిస్తాయి. కాకపోతే నేను పోలే, బై బికాస్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ అలో లేదంటే నేను ఎక్కడికి పోను, మీకు చూపించడానికే కాబట్టి. నెక్స్ట్ మనకి రోప్ వే కూడా ఉంది కైలాసగిరిలో. కింది నుంచి అంటే ఇది బీచ్ వరకు ఉందన్నమాట. కింద బీచ్ నుంచి మళ్ళీ పైకి రోప్ వే. దీన్ని కూడా అసలు మిస్ అవ్వద్దు, దీన్ని కూడా ట్రై చేయండి. కాకపోతే నేనైతే పోలే, నాకు టైం సరిపోదు. నెక్స్ట్ నేను ఇంకో డెస్టినేషన్కి అయితే రీచ్ అవ్వాలి కాబట్టి మళ్ళీ తిరిగి నేను సేమ్ ఇదే బస్సులో వెళ్ళిపోయినా. కాకపోతే ఈసారి నాకు 20 రూపీస్ అయితే తీసుకున్నాడు. ఎందుకంటే నేను బీచ్ దగ్గర 1080 పార్క్ అన్న ఒకటి ఉంటుంది, అక్కడైతే దిగిపోయి కొంచెం బీచ్ని అయితే ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయినా. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.